అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఉదయం లేచేసరికి చిలకలన్నీ పైకి ఎక్కుతూ ఉన్నాయి టెర్రస్ మీదకి. ఈ చిలకల డ్యూటీ ఈరోజు మా పెద్దమ్మాయి, అల్లుడి గారికి అప్పచెప్పానండి. వాళ్ళే చూసుకుంటున్నారు. మా అత్తగారింటి పైన ఉదయం రామచిలుకలు, ప్యారెట్స్. ప్యారెట్స్, రామచిలుకలు. నీ వాయిస్ వినపడుతుంది కదా, నీ వాయిస్ వినపడుతుంది. ఇదిగోండి అరటి గెల రాత్రి ఆ మామిళ్ళమ్మ తల్లికి గెలిచ్చాం కదా, అరటి కాయలన్నీ కోసి అందరికి పంచిపెట్టడానికి వీటిల్లో వేస్తున్నారు మా వారు. ఆ కాగితం తీసేస్తే అదంటుంది నాయన మా తల్లి. కాగితం మాడితేసి తీసేయండి. ఇంకా ఇగోండి ఈ ఆవులకి చాలా మటుకు ఆవులకి వెళ్ళిపోతాయి. ఏమన్నమ్మా తీసుకుందా అరటిపళ్ళు? సరే తల అరడజను పంపించేస్తున్నాము అరటిపళ్ళు. ఏమయ్యా నువ్వేంటి పొద్దున్నే కాఫీ ఇస్తే జిమ్కి వెళ్తాడట. ఈయన కూడా కాఫీ కోసం వెయిటింగు. మా నీలిమ చూడండి, మనవరాలి కోసం వెయిటింగ్ అనమాట. అమ్మవారిని చూడంగానే దానికి ఎత్తుకోవాలనిపించిందంట. ఆ రూమ్లోనే ఉంటుంది అనమాట అమ్మవారు. ఆమె ప్రత్యేకించి ఒక అల్మరాలో ఉంటుంది. చూసి ఎత్తుకుని చంకనేసుకుని తిరుగుతుంది ఇల్లంతా అని. కాదు, ఫంక్షన్ల కాటికి కూడా మా ఆడపడిచెళ్ళల్లో పసుపు దంచేటప్పుడు అప్పుడు ఈవిని తీసుకెళ్తా, వస్తుంది ఆమె కూడా అని. అదిగోండి అలా ఎప్పుడు ఆవిడకి డ్రెస్సు, వడ్డాణం, నల్లపూసలు అలానే ఉంటాయి అన్నమాట. ఇంకా కాసుల పేరు కూడా నార్మల్ది వేసి ఉంచుతాను. పూజప్పుడు బంగారం వేస్తాను. అదిగోండి ఎత్తుకుని తన ముచ్చట తీర్చుకుంటుంది అనమాట. త్వరలో వస్తుంది మీ ఇంటికి అమ్మవారు. మనవరాలిగా వస్తుంది అనమాట. రాత్రి ఏమో అరటిపళ్ళు గెల కూడా ఇచ్చింది. ఇదిగో కట్ చేయించి పెట్టామన్నమాట అండి. చిట్టి కానీ బేబీ కానీ వస్తే అందరికీ పంచిపెట్టడానికి పంపిస్తాము. పూజ చేసుకుంటుంది. పూజకు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు ఆడుతూ పూజ చేస్తుంది చూడండి. నేను పొద్దున్న స్వామివారికి ఏమో అష్టదళ పద్మార్చన చేసుకున్నాను. తనేమో వచ్చి పూజ చేసుకుంటే పారిజాతాలు అవన్నీ తెచ్చి పూజ చేసుకుంటుంది. అమ్మవారిని మాత్రం వదలట్లేదు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని పూజ చేసుకుంటానని చేసుకుంటుంది. చేసుకో. నిజమేనండి, ఆవిడ ఇంకా ఇంట్లో అలా కొలువై ఉంటుంది అనమాట అండి. అన్నీ బాగా చేయించుకుంటుంది ఆ అమ్మవారు. అన్నీను మంగ వచ్చింది. మనవరాలు కావాలంటండి మీకు. మీ ఆవిడ చూడండి వదలట్లేదు అమ్మవారిని. పాలకొల్లు అంతర్వేదికి వెళ్తున్నారు అల్లుడు గారును నీలిమ. బుల్లెట్ వేసేసుకుని వెళ్తున్నారు. పంటి మించి వెళ్తారు. నర్సాపురం వెళ్ళి పంటెక్కి అంతర్వేది వెళ్తారు. ముందు ఒక రౌండ్ వేసుకొస్తే
ఎక్కువ అవునా మరి అది చూడండి 30 years వీళ్ళ మ్యారేజ్ అయ్యి. బాయ్ అమ్మా బాయ్. ఆ బ్యాగ్ తగిలిచ్చేయి ఉండు. ఓకే పట్టుకో. పాలకొల్లు రోడ్డులోనే మనం కట్టే గెస్ట్ హౌస్ కూడా ఉన్నదనమాట అండి. అల్లుడు గారికి చూపించడం కోసమని మేము వెనకాల బయలుదేరామన్నమాట. ఉగాది పండుగ ముందు నుంచే ఆదిలక్ష్మమ్మ తల్లి గ్రామ సేవకు బయలుదేరుతుందండి. మనకి గుడి దగ్గర కనిపించింది ఆదిలక్ష్మమ్మ తల్లి కరగలు ఉదయమే ప్రారంభమైనవి అనమాట అండి. గ్రామ సేవ చేస్తూ ఉంటే ఉగాది వరకు కూడా ఈ కరగలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. అంటే అమ్మవారు ప్రతి ఇంటికి వస్తుందన్నమాట. మన ఏరియాకి వచ్చేటప్పుడు ముందు అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు. ఉగాదికి మన ఇంటికి వస్తాయి. బాయ్ అమ్మా బాయ్ బాయ్. ఈ పంట కాలువ చూడగానే మీరు గుర్తుపట్టి ఉంటారు. మన సైట్ దగ్గరికి వచ్చాము. అక్కడ మన సైటు చేలు అన్నీ చూసారనమాట అండి. అక్కడ ఫోటోలు అవి దిగి ఇక పాలకొల్లు బయలుదేరి వెళ్ళారనమాట అండి. ఉండు ఉండు నువ్వు ప్రసాదం తీసుకుని వెళ్ళు. నిన్న మా ఊళ్ళమ్మ తల్లికి గెలిచ్చాము. ఓకే సరే అమ్మా వెళ్ళి. వాడు ఇక్కడ ఉండట్లేదా ఏంటి? అవును అదే సరే అవి ఇచ్చేసి మళ్ళీ ఆ వేషన్ కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చేయం. అలా పెట్టేయండి నాని, పళ్ళెం పెట్టేయండి కింద, అదే తింటుంది. ఇదండి వేళ మా వాణి రాజేంద్ర గారి మ్యారేజ్ డే ఈరోజు. మామిళ్ళమ్మ తల్లి గుడికి వెళ్ళి వచ్చారన్నమాట. వారి అబ్బాయి భరత్, వీడు హైదరాబాద్లో ఉంటాడు, అక్కడ జాబ్ అనమాట అండి. వాళ్ళ మ్యారేజ్ డే కానీ వచ్చాడు వాళ్ళ అబ్బాయి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఓహో 33వ పెళ్లి రోజు మాది. ఈ సంవత్సరం 40వ పెళ్లి రోజు. మామూలు వచ్చేస్తాయి. వేసుకోనా అన్న పర్లేదు, ఫ్యాన్ వేసుకో. అది రెడ్గా ఉందని లైట్ కట్టాను. అది ఇందులో వేరుగా. శారీ చాలా బాగుంది, సూపర్ ఉంది శారీ. మొన్న విజయవాడ సఖీ హెరిటేజ్కి వెళ్ళినప్పుడు చీరలు తీసుకున్నాను అనమాట అండి. వాణి గారి కోసం కూడా ఒక చీర తెచ్చాను. ఈ శారీ అయితే పట్టు చీర నేను తీసుకున్నానండి. వాణి గారికి రెడ్ శారీ అడుగుతున్నారు ఎప్పటి నుంచో. అక్కడ చూసినప్పుడు రెడ్ ఆరెంజ్ 2 చీరలు నాకు అవి బాగా నచ్చినాయి అనమాట. అందులో రెడ్ ఏమో వాణి గారి కోసం తీశాను, ఆరెంజ్ కూడా తీశాను అనమాట అండి. ఇదిగోండి ఈ చీరలు, ఇవి 1700 పడినాయండి. చాలా బాగున్నాయి ఈ చీరలు. అంటే చిన్న ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా కట్టేసుకోవచ్చు అనమాట. ఇంత బాగున్నది, మెత్తగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగున్నది. ఈ చీరలు నచ్చి తీసుకున్నాను. ఇప్పుడు రెడ్ శారీ వాణి గారి కోసమే తీశాను కాబట్టి ఈరోజు వాళ్ళ మ్యారేజ్ డే కదండి, రెడ్ శారీ బొట్టు పెట్టి ఆవిడకి శారీ పెట్టాను. ఇక నీలిమ వాళ్ళు కూడా రాత్రికి బయలుదేరిపోతున్నారు అనమాట అండి. అల్లుడు గారికి నీలిమాకి కూడా కూర్చోబెట్టి బట్టలు పెట్టాము. పెద్ద బొట్టు వేరే తెలకొంది అదే థ్యాంక్ యూ అత్తయ్య గారు, థ్యాంక్ యూ మామయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. త్వరలో మనవరాల్ని హ్యాపీగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సుఖంగా సంతోషంగా ఉండండి. త్వరలో మనవరాల్ని తీసుకురండి. మనవరాల్ని తీసుకుని రండి.
బ్యాగ్లో కూడా యజమాన సాయి అంటే ఈ సాయి కాదు, సాయి బాబా. నీలిమ, నాని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళారు హైదరాబాద్ అన్నమాట అండి. కాకినాడ ఎక్స్ప్రెస్కి బయలుదేరి వెళ్ళారు. అప్పుడు మా వారు, నేను, మా మరిది గారు రేపటి కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నామండి. అంటే ఇక అక్కడ పర్ణశాల కట్టే పనులు స్టార్ట్ అయిపోయినాయి కదండి, వాటి గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే రోజు మొత్తంలో ఒకసారి అయితే కూర్చుని ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటాం. ఈవేళ అంతా కొద్దిగా హడావిడిగా తిరుగుతూ ఉన్నాం కదండి, మాకు ఇప్పుడు కుదిరింది, ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము. ఎర్లీ మార్నింగే లేచి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మా మరిది చెప్తున్నాడు అనమాట అండి. మా మరిది గారికి 1కి 2 సార్లు బాబు హై-ఫైకి వెళ్ళిపోవద్దు, నార్మల్గా కావాలి, తక్కువలో కావాలి అని చెప్పి 1కి 4 సార్లు చెప్తూ ఉన్నాను అనమాట అండి. అంటే మనం ఒక బడ్జెట్ వేసుకున్నప్పుడు ఆ బడ్జెట్లోనే కట్టాలని తాపత్రయపడుతూ ఉంటాను కదా, అందుకనమాట. లేనిపోని ఈ బర్డెన్స్గా అయితే నెత్తి మీద వేసుకోవటం నాకు అంత ఇష్టం ఉండదండి. మనకి ఏదో అంటారు చూడండి, మంచం ఉన్నంత మేరే కాళ్ళు ముడుచుకుని పడుకోమని. అలాగా మనకి ఉన్న బడ్జెట్ని బట్టే మనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవాలి అనే తత్వం నాది. బాబు ముందే నీ వద్దులే బాబు, నీ అన్నీను హై-ఫైవి ప్రీమియం క్వాలిటీ. నాకు ప్రీమియం క్వాలిటీలు హై-ఫైలు అక్కర్లేదు, మిడిల్లో చాలు. అంటే అలా అని మరి లోది వద్దు ఏమండి, మిడిల్ది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నువ్వు చెప్పేదే 3 ఉంటాయి, హై, మిడిల్, లో 3 ఉంటాయి అన్నావు కదా. మేము ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం, మిడిల్ది చాలు బాబు మాకు. సరే, నీ బడ్జెట్లో అవడానికి మాక్సిమం ట్రై చేద్దాం. ఓకే, ఇంకా అంతా ఆ భగవంతుడి దయ. స్వామి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాకు బోల్డ్ అని సంకేతాలు చూపిస్తూ ఉన్నాడు నాకు పాజిటివ్గా. సో పర్లేదు, ముందడుగు వేయచ్చు.